నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఉచితాలు, ఉచిత హామీలు నమ్మి ఓటు వేశాము అని బాధపడుతున్నారు కర్ణాటక ప్రజలు. ఓటు వేసేశారు, ఇంకా ప్రస్తుతానికైతే 3 సంవత్సరాల పైన ఎదురు చూడాలి. 3 సంవత్సరాలు వాళ్ళు మళ్ళీ తీర్పు ఇవ్వాలంటే కర్ణాటక ఓటర్లు. ప్రస్తుతానికి మాత్రం అధికారంలో ఉన్న పార్టీ ఉచిత హామీలు నెరవేర్చకపోయినా కూడా వాళ్ళు ఏం చేసినా కూడా ఆ భారం అంతా కూడా ప్రజల నెత్తిన, అంటే ఓటర్ల నెత్తినే పడుతుంది. రాష్ట్ర ఖజానా అప్పుల్లో మునిగిపోతుంది. కర్ణాటక మీద నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశాను, మళ్ళీ ఇంకొన్ని. ఎందుకంటే ప్రజల ఎత్తిన భారాలు ఎలా ఉంటాయి, ఇక రాబోయే రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా ఉచితాలన్నా కూడా ఆచితూచి ఓటేయాలి. ఓటరు ఒకసారి ఓటేశాక ఆ తీర్పుకి లోబడి తర్వాత ఆ కష్టమంతా కూడా ఓటర్ భరిస్తాడు. ప్రభుత్వానికి ఏమో పెద్ద భారం ఉండదు. కర్ణాటకలో మనం దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 6 గ్యారంటీలు అంటూ కూడా ఇచ్చింది. ఖచ్చితంగా అధికారంలోకి రావాలంది. తొలి దశలోనే మొదటి హామీ కింద మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఉంది. తర్వాత ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయింది. ఆర్టీసీ ఫేర్స్ పెంచింది. దాదాపుగా ఒక 20% పెంచుతున్నట్టుగా అన్నది. ఇంకా ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. క్లియర్గా ఎంత శాతం అనేది అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. ప్రాపర్టీ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, వాటర్ బిల్, కరెంటు బిల్ ఇవన్నీ కూడా పెంచింది. ఇవన్నీ పెంచినా కూడా దాదాపు ఆ ఉచితాలు నెరవేర్చడానికి కావలసిన సంవత్సరానికి 65,000 కోట్ల రూపాయల పైన ఎంతో భారం పడుతోంది. అది ఇంకా కూడా సమకూర్చుకోలేకపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో. బెంగళూరులో ఎప్పుడు చూడనంత నీటి ఎద్దడి చూశారు. మొన్న ఎండాకాలంలో దాదాపు రియల్ ఎస్టేట్ మార్కెట్ అంతా కూడా బెంగళూరు ఆ చుట్టుపక్కలంతా కూడా బాగా స్లో డౌన్ అయింది. ఐటీ కంపెనీల్లో కూడా కొత్తగా తీసుకొచ్చిన ప్రజల నుంచి డైవర్ట్ చేయడానికి రేసిజం అనే దాన్ని సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కర్ణాటకలో రిజర్వేషన్స్ అని చెప్పి బిల్లు తీసుకురాబోతున్నారు, కన్నడికాస్ లోకల్ అన్న దాని మీద ఇప్పటికే చాలా కంపెనీలు, ముఖ్యంగా ఐటీ కంపెనీలు వీళ్ళందరూ కూడా సిద్ధరామయ్యని ఆ బిల్లు వెనక్కి తీసుకోవాలని కోరారు. కానీ ఇంకా ఇంతవరకు పాజిటివ్గా ఏం ప్రతిస్పందన లేదు సిద్ధరామయ్య ప్రభుత్వం వైపు నుంచి. కొన్ని కంపెనీలు అయితే వేరే రాష్ట్రాలకి తరలి వెళ్ళాలనే ఆలోచనలు ఉన్నాయి. కొన్ని కంపెనీలు మాత్రం పెట్టుబడి పెడదామా వద్దని ఇంకా ఆలోచనలోనే ఉన్నారు. దాదాపు కర్ణాటకలో పరిస్థితి ఒకప్పుడు గ్రీన్ సిటీగా పేరొందిన బెంగళూరు పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. సిద్ధరామయ్య ప్రభుత్వం కనీసం ఆఖరికి ఎక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా రానికుండా జాగ్రత్త పడ్డారు. ఇందిరా క్యాంటీన్లు అని చెప్పి క్యాంటీన్లు నడుస్తున్నాయి బెంగళూరులో. దాదాపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కనుక అన్నా క్యాంటీన్లు లేదా తెలంగాణలో జేహెచ్ఎంసీఓ ఇట్లా పేర్లు వేరైన ఇస్కాన్ వాళ్ళది 5 రూపాయల భోజనంలాగే కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా క్యాంటీన్లను తెరిచింది. కేవలం ప్రభుత్వానికి 65 కోట్లు తీసుకురా పెద్ద ఇబ్బంది కాదు, తీసుకొచ్చి కట్టడం. కానీ ఆ 65 కోట్లు కూడా ఆ క్యాంటీన్లకి వాళ్ళు బకాయి పడ్డారు. అది కట్టలేక ప్రభుత్వం వెనకడిగేసింది. 11 ఇందిరా క్యాంటీన్లు ఇందిరా క్యాంటీన్కి ఫుడ్ సప్లై ఆపేశారు. ఎందుకంటే 65 కోట్లు బకాయిలు ఉన్నారు కాబట్టి ఆ ఫుడ్ సప్లయర్స్కి 65 కోట్లు కూడా కట్టలేకపోయారు. ప్రస్తుతానికి ఇంకా ఈ ఉచితాలకి ఇంకా ఎక్కడి నుంచి రెవెన్యూ తీసుకురావాలని కర్ణాటక ప్రభుత్వం ఆలోచిస్తోంది. కొత్తగా ఈ ఓటీటీల మీద, అట్లాగే సినిమా టికెట్ల మీద 2% సెస్ ట్యాక్స్, ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఫీ మీద కూడా 2% ఈ సెస్ ట్యాక్స్ పెంచబోతోంది కర్ణాటక ప్రభుత్వం. ప్రజలు అందుకే ఓటేసేటప్పుడు ఎప్పుడు ఆలోచించాలి. కర్ణాటక ప్రజలే కాదు, ఏ రాష్ట్ర ప్రజలైనా. అందుకే సిద్ధరామయ్యకి ఫైనాన్షియల్ అడ్వైజర్ బసవరాజు రాయన్ రెడ్డి ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పాడు, ప్రభుత్వం దగ్గర ఎక్కడా కూడా అభివృద్ధికి డబ్బులు లేవు, ఉన్న డబ్బులంతా కూడా ఈ ఉచిత హామీల కోసమే సర్దుతున్నారు, ఇంకా అభివృద్ధి అనే మాట ఎక్కడుంది కర్ణాటకలో అని. అందుకే బెంగళూరుకి సంబంధించిన పెరిఫెరల్ రింగ్ రోడ్డు దాదాపు 27,000 కోట్ల ప్రాజెక్ట్ అవుతుంది. కర్ణాటక ప్రభుత్వం 3 సార్లు బిడ్కి పిలిచినా కూడా ఇప్పటికీ 0 బిడ్సే. ఒక్క టెండర్ ఎవరు కూడా ముందుకు రాలేదు. ఎందుకు వస్తారంటే వాళ్ళకి తెలుసు గవర్నమెంట్ బిల్స్ నుంచి వాళ్ళకి పేమెంట్స్ రావని చెప్పి ఒక్కళ్ళు కూడా టెండర్ వేయలేదంటేనే పరిస్థితి అర్థమవుతుంది. మరి అభివృద్ధికి డబ్బులు లేవు, కానీ స్కాములకు మాత్రం ఎక్కడా తక్కువ కాదు.
కేవలం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య ముడా స్కామ్లో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దానికి సంబంధించిన ల్యాండ్, వాల్మీకి షెడ్యూల్ ట్రైబ్ వాల్మీకి దానికి సంబంధించిన భూమి దాదాపు 180 కోట్ల రూపాయల పైన స్కామ్ జరిగిందని చెప్పి ప్రతిపక్షాలు అలాగే మీడియా అంతా కూడా గగ్గోలు పెడితే సిద్ధరామయ్య దాన్ని చాలా తెలివిగా మాట్లాడాను అనుకున్నారు. అసెంబ్లీలో ఎక్కడా 180 కోట్లు కాదు, కేవలం 94 కోట్లే జరిగింది స్కాము. ప్రతిపక్షాలన్నీ 180 కోట్లు అంటున్నారు, 94 కోట్లు స్కామే అని ఆయన స్వయంగా ఆయన నోటి వెంబడే ఒప్పుకున్నారు స్కామ్ జరిగినట్టుగా. ఎక్కడికి వెళ్తుంది ఆఖరికి? ఈ కర్ణాటకను చూసైనా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఉచితాలంటూ, హామీలంటూ, 6 గ్యారంటీలంటూ. ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి కూడా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆయన కూడా 6 గ్యారంటీలు అంటూ కూడా తెర మీదకి 6 గ్యారంటీలు అంటూ వచ్చారు, అధికారంలోకి వచ్చారు. దాదాపు ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అంటూ కూడా ఆయన మొదలు పెట్టబోతున్నారు. తెలంగాణలో ఈ ఉచిత మహిళా బస్సు ప్రయాణం వలన తెలంగాణ ఆర్టీసీకి ఎంత నష్టం అన్నది తెలంగాణ ఆర్టీసీ అసోసియేషన్ వాళ్ళు ప్రెసిడెంట్ ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. సో అక్కడి నుంచే మొదలవుతుంది రెవెన్యూ లాస్ అనేది. అభివృద్ధి మీద ఫోకస్ పెట్టలేము. అంతేకాకుండా రాజకీయ నాయకులు కడుపులు నిండటానికి డబ్బులు సరిపోవు. ప్రజల మాట దేవుడెరుగు, ఇచ్చిన హామీలు గాలికే. అందుకే ఎప్పుడైనా ఉచిత హామీలు ఇస్తున్నారు అంటే ఆలోచించుకోవాలి. ఇప్పుడు రాజకీయ నాయకులని రాజకీయ నాయకులను అన్నా కూడా బాధపడేది మాత్రం ప్రజలే. చేయి జారిపోయాక ఒకసారి ఓటు వేశాక. ఆంధ్రప్రదేశ్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఒక పక్క రాష్ట్ర క్యాపిటల్ రాజధాని అభివృద్ధికి నిధులు కావాలి, ఇంకో పక్క పోలవరంకి నిధులు కావాలి, ఇంకో పక్క వైజాగ్ కావాలి, కర్నూలుకి కావాలి, రాయలసీమకు కావాలి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి కావాలి. చాలా వరకు కేంద్రం భరిస్తూ ఉంటుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన రెవెన్యూ కూడా ఉంటుంది. ఆర్థిక బడ్జెట్స్ ఇవన్నీ చూసుకోవాలి, ముందుకు వెళ్ళాలి. ప్రజల్లో అధికారంలోకి వచ్చాక మొదటి 3 నుంచి 6 నెలలు బాగానే ఉంటుంది. ఆ తర్వాతే మొదలవుతుంది ప్రజల నుంచి ఆందోళన కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అధికారంలో ఉన్న పార్టీలు ఎవరైతే ఉచిత హామీల మీద అధికారంలోకి వచ్చారో. దాదాపు కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుతానికి ఆర్థికంగా తీవ్ర లోట్లో ఉందని చెప్పచ్చు. ఇప్పటికే కేరళ కూడా ఇట్లాగే ఒక అడుగు ముందుకు వేసింది, దెబ్బతింటోంది. ఈరోజు ఎక్కడా కూడా అభివృద్ధికి ఆర్థిక వనరులు సమకూరక. కర్ణాటకలో కూడా మనం చూస్తున్నాం, బెంగళూరు లాంటి సిటీలోనే పెరిఫెరల్ రింగ్ రోడ్డు కోసమే ఎవరు టెండర్లు వేయట్లేదు, బిడ్డుకి రావట్లేదు. 0 బిడ్ అంటే 3 సార్లు. పరిస్థితి ఏంటో అర్థమవుతోంది. ఒక పక్క కంపెనీలు తరలి వెళ్ళిపోతూ ఉంటున్నారు, ఇవి లోకల్గా తీసుకొచ్చిన బిల్లు తీసుకురాబోతున్నారని చెప్పి. సో ఇది ప్రజలకే బుద్ధి రావాలని చెప్పాలి, ప్రజలకే చెప్పుదెబ్బ అని చెప్పాలి. రాజకీయ నాయకులు ఎప్పుడు బాగానే ఉంటారు. ఎక్కడి నుంచైనా ఎప్పుడైతే ప్రజల్లో ఈ ఆలోచన మార్పు వస్తుందో, ఉచితాలు అని నమ్మి ఓటు వేయటం మానేస్తారో అప్పుడే ప్రజలు మారినట్టు, రాజకీయ నాయకులు ఓడిపోయినట్టు, ప్రజలు గెలిచినట్టు. ఆ రోజు తొందరలోనే వస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ.